చాలామందికి ఒక అపోహ ఉంది. తీర్థాలు, క్షేత్రాలకు వెళ్ళినప్పుడు అక్కడ నీటిని ఇంటికి తెచ్చుకోవచ్చా? ఆ నీళ్లు ఇంట్లో ఉండవచ్చా? ఉంటే ఏ విధంగా ఉండాలి? ఒకవేళ ఉంటే ఏమైనా దోషం వస్తుందా? ఇలాంటి చాలా అపోహలున్నాయి. న్యాయంగా దేహాన్ని మించిన తీర్థం లేదు, మనసును మించిన క్షేత్రం లేదు, అంతరాత్మను మించిన గురువు లేడు, నీ జీవితాన్ని మించిన పుస్తకం లేదనేది శాస్త్రవచనం, పురాణ వచనం అనమాట. కాబట్టి ప్రతి మనిషి కూడా ఏ క్షేత్రానికి వెళ్ళినా, అంటే నువ్వు కాశీకి వెళ్ళు, యమునకి వెళ్ళు, గంగకు వెళ్ళు, లేదంటే గోదావరి దగ్గరికి ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ నీటిని తెచ్చుకోవడం అనేది దోషం ఏం కాదు. శుభ్రంగా తెచ్చుకోవచ్చు. కానీ తెచ్చుకున్న నీటికి నువ్వు గౌరవం ఇవ్వాలి. అంటే ఇప్పుడు కాశీ నీళ్ళు తెచ్చావు, తీసుకొచ్చి ఇంట్లో గ్యాస్ సిలిండర్ పక్కన ఇంకో చోట పడేయకూడదు. దాన్ని పవిత్రంగా, అంటే పవిత్ర జలం అని నువ్వు భావించినప్పుడు ఆ పవిత్ర జలాన్ని పవిత్రమైన ప్రదేశంలో ఉంచాలి. అంతే కదా, ఆ ప్లేస్ శుభ్రంగా ఉండాలి. అంటే దేవుడి దగ్గరే ఉంచాలి. దేవుడి దగ్గర ఎప్పుడైతే నువ్వు దీపారాధన చేసుకుని ఆ తర్వాత మామూలుగా నైవేద్యం అన్ని నీ నిత్య పూజలు చేసేసుకున్న తర్వాత, నీ దినచర్యలో నువ్వు పడిపోయిన తర్వాత ఒక డోర్ లాంటిదో ఒక కట్టెన వేసుకుంటారు కదా ప్రతి ఇంట్లోనూ, అప్పుడు ఆ జలం అక్కడ ఉంటుంది. ఎప్పుడైతే మనకి ఎప్పుడైనా ఇంట్లో అశౌచము అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. అంటే కొంతమందికి జాతా శౌచం జరగచ్చు, కొంతమంది మృతా శౌచం, ఇలాంటివి ఏవైనా జరిగినా ప్రతి కుటుంబంలోనూ జరిగేవే. ఈ జాతా శౌచం అంటే ఎవరైనా పుట్టినప్పుడు 11వ రోజు స్వస్తి పుణ్యాహవచనం గణపతి పూజ చేసుకుని స్వస్తి పుణ్యాహవచనము అంటే 3 చెంబులు తీసుకొచ్చి 3 చెంబుల్లోనూ వరుణ దేవుణ్ణి నీటితో ఆవాహన చేస్తారు. ఆ నీటితోటి బ్రహ్మదేవుణ్ణి, వాస్తు పురుషుణ్ణి, ప్రధానంగా వరుణ దేవుణ్ణి ముగ్గురిని కూడా ఆవాహన చేసి మంత్రయుక్తంగా మంత్రంతో ఆ యొక్క వరుణ దేవుణ్ణి సకల తీర్థాలకి, సర్వ నదులకి, సప్త సముద్రాలకి అధిపతి అయినటువంటి ఆ వరుణ దేవుణ్ణి ఆ కలశలోకి ఆవాహన చేసి ఎప్పుడైతే ఆ నీళ్లు వారి మీద జల్లుతారనమాట, ప్రోక్షణ చేస్తారు. ఆ ప్రోక్షణ చేసినప్పుడు వారి యొక్క అశౌచం అనేది పోతుందనేది శాస్త్ర ప్రమాణం. అలా విధంగా అటువంటి సమయంలో ఈ నీటిని వాడుకోవచ్చు మనం శుభ్రంగా. అటువంటి సమయంలో ఈ గంగా నీటిని కానీ మనం తీసుకొచ్చినట్టు యమున, గోదావరి, ఏ పుణ్యనది తీర్థమైనా, కృష్ణ, ఏ పుణ్యనది జలాల తీర్థమైనా ఇంటికి తెచ్చుకుని మన పూజా గదిలో పూజ చేసుకునే ప్రదేశంలో శుచిగా శుభ్రంగా ఉండే చోట ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. గ్రహణాలు అలాంటివి వచ్చినప్పుడు ఒక దర్భపుల్ల దాని మీద పెట్టాలన్నమాట. శుభం.